అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కల్తీ మారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పని ఫుడ్ అండ్ సేఫ్టీ సెక్యూర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ₹1,00,000 జరిమానా ముక్కుపిండి వసూలు చేసి తన సొంత కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కంపెనీలో తయారవుతున్నటువంటి పెరుగు కనీసం అసలు సరైనటువంటి నామ్స్ ప్రకారంగా అది తయారవడం లేదు, సరైనటువంటి ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి మిల్క్తో అది తయారవడం లేదు అని చెప్పని చాచి గూబ పెట్టి కొట్టినాయి. మరి ఆ కంపెనీయే మళ్ళీ ఈ యొక్క జరిమానా కట్టడం వల్ల మాకు వచ్చినటువంటి ఫినాన్షియల్ ఇబ్బందులు ఏవీ లేవు అని భుజాలు తడుముకునేటటువంటి ప్రయత్నంలో హెరిటేజ్ సంస్థ ఎంత చక్కగా ఫామ్ ఏ అని చెప్పని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇంత కల్తీతనం అలవాటైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఊహాత్మకంగా తిరుమల తిరుపతి లడ్డూని కల్తీ చేయటం ఒక లెక్క అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారు. సిబిఐ సిట్ చాలా క్లియర్గా మీరు వేసినటువంటి అపవాదులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి నిజం కాదు అని చెప్పని, కొన్ని కెమికల్స్ ఏవో కలిసినాయి అని చెప్పని మరి వాళ్ళు చెబితే అది ఇంకా జ్యుడిషియరీ పరిధిలోనే ఉంటే, ఇంకా సరైనటువంటి ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఇంకా రాకముందే నీ ఇష్టం వచ్చినట్టు నీ కల్తీ నోటితో కల్తీ మాటలు నిత్యం భగవంతుడన్న భక్తి శ్రద్ధలు లేకుండా, పైగా నన్ను రక్షించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి లేదంటావా, నువ్వు అన్యమతస్థుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడా? సరే, మేబీ హీ ఫాలోస్ క్రిస్టియానిటీ ఇన్ పర్సనల్లీ. ఆయన ఏ రోజు కూడా బయటికి వచ్చాడంటే ఒక హిందూగా, ఒక ముస్లింగా, ఒక క్రిస్టియన్గా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించి ప్రతి ఒక్కళ్ళని గౌరవించాడు. ఆనాడు 19-24లో తమరు పుష్కరాలను అడ్డం పెట్టుకుని పగలగొట్టినటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో 40 గుళ్ళు, వాటన్నిటినీ రీకన్స్ట్రక్షన్ చేశాడు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి పెట్టి 3,000 గుళ్ళు కట్టాడు. వంశపారంపర్య అర్చక విధానాన్ని తీసుకొచ్చాడు. శాలరీస్ పెంచాడు. ఎన్నో రకాలుగా మరి హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో నిజంగా ఒక సైనికుడిగా నిలబడ్డాడు. ఆయన నిజమైన ప్రజాసేవకుడు, నిజమైన భక్తి కలిగినటువంటి వాడు. మరి ఆనాడు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు కదా, మరి నువ్వు పడగొట్టిన గుళ్ళు కడుతున్నప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు? మరి శ్రీవాణి ట్రస్ట్ పెట్టినప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు? శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3,000 గుళ్ళు కట్టినప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు? అలాగే అర్చకులకు వంశపారంపర్యటువంటి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మరి అప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రైస్తవత్వాన్ని అవలంబించేటటువంటి వ్యక్తి అని తెలీదా? ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు, 4 గోడల మధ్య అది నా పర్సనల్, నేను బయటికి వచ్చానంటే నా మతం మానవత్వం, నాకు అన్ని మతాలు సమానం, నేను ఒక హిందువుని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని, అందరూ నా వాళ్లే అని చెప్పేటటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కల్తీ అయిన దరిద్రపు నోటితో ఇంకా 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 నువ్వు చెప్పినటువంటి, నువ్వు బ్లేమ్ చేసినటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు, లేకపోతే ఫిష్ ఆయిల్, ఇవన్నీ కూడా ఏవి నో యానిమల్ ఫ్యాట్స్ ఈజ్ దేర్ అని చెప్పని సిబిఐ చెప్పినా కూడా ఇంకా దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నంలో సిబిఐ సిట్ని కూడా ఓవర్లాప్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక కమిటీని వేస్తాను అని చెప్పటం అసలు మీకెంత పైత్యం ముదిరి పిచ్చి పడుతోంది అనేది అర్థం కావట్లేదు. మీ యొక్క ఈ అబద్ధాలు గెలుపు సాధించలేదు అన్న కక్షలో మరి మీ మతులు కూడా భ్రమించి భగవంతుణ్ణి సైతం కూడా అప్రదిష్ట పాలు చేసేటటువంటి పరిస్థితికి కంకణం కట్టుకున్న నీకు భజన చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నీ పుత్రరత్నానికి నిజంగా ఇది తప్పు అని ఖండించకుండా మీతో పాటు నడుస్తున్నటువంటి కొంతమంది బీజేపీ పెద్దలకి మాత్రం ప్రజలు కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోవచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కొంతమేరకే సమాధానం చెప్పవచ్చు, కానీ
భగవంతుడు మాత్రం నీకు కొట్టే దెబ్బ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కల్తీ అన్న పదం చెప్పినందుకు నాలికని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసి నడ్డి విరక్కొట్టి మూలన కూర్చోపెడతాడు ఆ భగవంతుడు. తస్మాత్ జాగ్రత్త. ముందు నీ కంపెనీ భాగోతాన్ని సరిచేసుకుని ప్రజల ఆరోగ్యంతో ఆడుకోకుండా ఫస్ట్ సరైనటువంటి, ఎందుకంటే కమర్షియల్గా వ్యాపారం చేస్తున్నావు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నావు కదా ఆ కంపెనీ ద్వారా. ముందు ఆ కంపెనీని సక్రమంగా నడిపించేటటువంటి ప్రయత్నం చేసుకో. ఆ తర్వాత మరి నీ ఊహాగానాల కల్పితాల గురించి తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వివరిద్దువు కానీ.